అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కొంతవరకు మీకు చెప్తున్నాను, అంతా చెప్పట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సిబిఐకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఈ కాల్స్ సాక్షి అసోసియేటెడ్ పీపుల్ తోటి పులివెందుల కానీ, కడప కానీ, హైదరాబాద్ కానీ ఉన్న కాల్స్ అన్నమాట. కోర్స్ శంకర్ బాలకృష్ణతో మాట్లాడాడు, అది మాత్రం అక్సెప్ట్ చేశారు. నెమాని భాస్కర్ సాక్షి ఎడిటర్, మీకు అందరికీ తెలిసిన మనిషి. రోజు పొద్దున కె నాగేశ్వర రెడ్డి గారితో మాట్లాడారు. కేఎన్ఆర్ అంటే మీకు ఐడియా ఉంటుంది, జగన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అనుకోవచ్చు అనుకుంటా. నెమాని భాస్కర్ విజయసాయి రెడ్డి గారితో మాట్లాడారు. శ్రీనివాస్ వేణు అతను మారుతి కడప పులివెందుల రిపోర్టర్తో మాట్లాడుతున్నాడు. అగైన్ అందరూ బాగా కమ్యూనికేషన్ లోనే ఉన్నారు. శ్రీనివాస్ మళ్ళీ హైదరాబాద్ లో మేబీ నెమాని భాస్కర్, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఫార్వర్డ్ ఈ ఇన్ఫర్మేషన్ మనకు టీవీలో వచ్చింది 7:18 కదా. 7:17 మళ్ళీ నెమాని భాస్కర్ శ్రీనివాస్ వేణుతో మాట్లాడుతున్నాడు. సో కమ్యూనికేషన్ ఛానల్ అయితే కంటిన్యూస్ గా ఓపెన్ ఉంది, ఇన్ని కాల్స్ నడుస్తున్నాయి. మరి సాక్షిలో ఎందుకు హార్ట్ అటాక్ అని చెప్పారు, కానీ ఈవెన్ లోకల్ రిపోర్టర్ కూడా డౌట్ఫుల్ అని చెప్తుంటే అక్కడ కన్ఫర్మ్ చేసేసారు. వీళ్ళ నోరు కూడా మూయించేసి అక్కడ నుంచి పెట్టారా, ఎందుకు ఇట్లా వచ్చింది అంటే ఇక్కడ జరిగిన క్లీనప్ కి అక్కడ జరిగిన కమ్యూనికేషన్ కి కాన్స్టెంట్ ఛానల్ ఉందా, ఆ కాల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. పొద్దున్నే ఎన్ని కాల్స్ ఉన్నాయో బ్యాక్ అండ్ ఫోర్త్, అవినాష్, కేఎన్ఆర్, కృష్ణమోహన్, అన్ని ఇన్ఫర్మేషన్ సిబిఐకి ఇచ్చాను. సో ఇంకొకటి 10 గంటల తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ హార్ట్ అటాక్ కాదు అని చెప్పారు. అది ఎందుకు చేంజ్ అయింది స్ట్రాటజీ అనేది ఆలోచిస్తే, అంతకుముందు సాక్షి ఎడిటర్ నుంచి సాక్షి చైర్మన్ కి కాల్స్ ఉన్నాయి. ఓన్లీ ఆఫ్టర్ 10 o'clock 10 గంటల తర్వాతనే సాక్షిలో ఇది హార్ట్ అటాక్ కాదు అనుమానం అని ఫస్ట్, తర్వాత మర్డర్ అని తర్వాత వచ్చింది. ఆ స్ట్రాటజీకి ముందు సీ ద కాల్స్ చైర్మన్ ఆఫ్ సాక్షి భారతిరెడ్డి. సో ఈగ లాగితే ఎక్కడికెక్కడికి పోతుందో మీరు చూస్తున్నారు. ఇదంతా చేయకుండా సిబిఐ ఏం చెప్తుంది, ఆ కాల్ జరిగింది 1 o'clock in the morning కాదు, 7 o'clock in the morning. కానీ ఎందుకు చేశారు ఏంటి క్లారిటీ ఇవ్వకుండా క్లోజ్ చేసేసింది. ఎందుకు సిబిఐ ఇలా ఇన్కంప్లీట్ షార్డీ ఇన్వెస్టిగేషన్, తప్పు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తుంది? ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాను. అని ఈ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తెస్తున్నాను. ఆ రోజు 9:46కి నేమాని భాస్కర్ సాక్షి ఎడిటర్ వైఎస్ భారతిరెడ్డికి 4 సార్లు కాల్ చేసినట్లుంది. 9:43 to 10:04 వరకు మీరు చూపించిన దాంట్లో. దానికి కారణం ఏమనుకోవచ్చు? ఆ కారణం చెప్పాల్సింది మనకి ఇన్వెస్టిగేషన్ లో. ఇవన్నీ బయటపడట్లేదు. ఎందుకు బయటపడట్లేదు నేను అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఎందుకే. కానీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే తర్వాతనే నరేటివ్ మారింది సాక్షిలో. హార్ట్ అటాక్ నుంచి అనుమాన స్థితిలో చనిపోయారు అని ఫస్ట్ చెప్పారు. అప్పటికే మార్చురీలో ఉన్న బాడీని అనుమానం అట్లా అంటారో నాకు తెలియదు కానీ అన్నారు. తర్వాత మర్డర్ అన్నారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. జగన్ పార్టీలను
జగన్ రెడ్డి భారతీయులు ఇద్దరిని విచారించాల్సిన అవసరం ఉంది మేడం. ఎందుకు విచారించలేకున్నారు వీళ్ళు? అప్పుడే కేసు క్లోజ్. This is the $1 million question. సిబిఐ చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేసి అక్కడ ఆపేసి అది కూడా తప్పులు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చేస్తుంది? ఐ థింక్ మీకు అందరికీ తెలుసు. మేబీ యూ కెన్ ఆన్సర్ దిస్ బెటర్ దెన్ మీ. మేడం, మీరు ఈ న్యాయ పోరాటం 7 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. కానీ మీరు లేవనెత్తినటువంటి అనేక అంశాలని సిబిఐ కూడా దర్యాప్తులో ముందుకెళ్ళట్లేదు. ఇప్పుడు ఇటీవలే నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా 3rd ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసు క్లోజ్ అయింది, ఎవరు కూడా నిందితులు లేరని కూడా కరాఖండిగా చెప్పింది. దీనిపైన మీరు ఏమంటారు? మనం ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా పర్ఫెక్ట్ కాదు. చూస్తే మన స్టేట్ కానీ కంట్రీ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మీకు ఉన్నావులో రేప్ అండ్ మర్డర్ కేస్, లించింగ్ కేస్ 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సింది వచ్చింది. ఢిల్లీలో ఆరుషి మర్డర్ కేస్, అగైన్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. కేరళలో సిస్టర్ అభయ కేస్ 2-3 సార్లు రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. మొన్నటికి మనకు స్టేట్లో ఆనంద్ బాబు డోర్ డెలివరీ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్లో తప్పులు ఉన్నాయి, విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్? జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ? మహేందర్ యాదవ్ అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలిసిట్ తీసి దాంట్లో 13 lakh డాక్యుమెంట్స్ నుంచి చూడడానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సింది వచ్చింది. ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు రాత్రి 11-12 వరకు మేల్కొని చేసి మళ్ళీ పొద్దున్నే 3-4 గంటలకు లేచి రాత్రి బౌలు కూర్చొని చేస్తే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. బికాస్ అంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే కూడా జస్ట్ మైండ్ బాగ్లింగ్. అండ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నాకు ఇది ఎట్లా చేయాలనో కూడా తెలియదు. నాకు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరు నేర్పించలేదు, నేర్చుకోలేదు. కానీ సిబిఐ వాళ్ళకి ఇది సపోజెడ్లీ దే ఆర్ టఫ్. వాళ్ళకి తెలిసిన విద్య, వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహేంద్ర యాదవ్ కు భరత్ యాదవ్ కి సంబంధం ఉందిరా నేను అలా మొత్తుకొని చెప్తుంటే వాళ్ళకి ఎవిడెన్స్ ఇస్తే అది లేదు ప్రాబ్లం అని చెప్పి క్లోజ్ చేసి పడేస్తే నేను ఇంకా ఏం చేయాలి? సేమ్ థింగ్ అర్జున్ రెడ్డికి ఎందుకు మెసేజ్ పంపించాడు అంటే సోషల్ మీడియా కాంటాక్ట్స్. ఇంకా ఎవరున్నారు సోషల్ మీడియా కాంటాక్ట్స్? ఒక్కడేనా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా ఒక్క మనిషి దొరికాడు నీకు మెసేజ్ పంపించడానికి. ఒకవేళ నాకు ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి నా దగ్గర చెప్పడానికి, ఫోన్ చేస్తే 10 మందికి ఫోన్లు చేస్తాను, చెప్తుపోతాను. ఒక్కరికి మాత్రమే చెప్పడం కాదు. ఇక్కడ ఈ ఒక్క మనిషికి ఎందుకు చెప్పాడు? ఎందుకంటే దిస్ పర్సన్ ఇస్ ఇన్ కాంటాక్ట్ విత్ దిస్ పీపుల్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ప్రూవ్ మీ రాంగ్. బట్ వాట్ ఇస్ సిబిఐ సేయింగ్? సోషల్ మీడియా కాంటాక్ట్స్ అందరికి పంపించానంటారు.